పిల్లలు 6వ తరగతి తెలుగు వాచకము తెలుగు పాఠాలు చదువుతున్నటువంటి మీ అందరికీ కూడా తెలుగు భాష శుభాకాంక్షలు. ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి పాఠం పేరు అభినందన. అభినందన అంటే మెచ్చుకోవటం, అభినందించటం అంటే మెచ్చుకోవటం. ఎవరు మెచ్చుకుంటారు? ఎవరైనా ఏదైనా గొప్ప పని చేసినప్పుడు, అద్భుతమైనటువంటి పనిని సాధించినప్పుడు, ఏదైనా ఘనకార్యాన్ని సాధించినప్పుడు, విజయాన్ని పొందినప్పుడు అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తారు. ఆ అభినందన కార్యక్రమానికి సంబంధించినటువంటి గొప్ప పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత పేరు శేషం లక్ష్మీనారాయణాచార్యులు. శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు అభినందన అనేటువంటి పాఠాన్ని రాశారు. ఈ పాఠానికి ఉపోద్ఘాతంగా పాఠంలోకి ఇంకా వెళ్ళడం లేదు. ముందుగా మీకు ఒక మంచి కొన్ని మాటలు చెప్పిన తర్వాత వెంటనే పాఠంలోనికి వెళ్ళబోతున్నాం. ఏంటో తెలుసా? ఇక్కడ పైన ఒక బొమ్మ కనిపిస్తున్నదా? ఎవరతను? సైనికుడు. తుపాకీ పట్టుకొని తల నిండా ఇలాగా పెద్ద శిరస్త్రాణాన్ని ధరించి, అంటే హెల్మెట్ ధరించి, యూనిఫామ్ ధరించి ఉన్నాడు. ఈ పక్కన మనకు కనిపిస్తున్నది మన భారత జాతీయ పతాక. ఆ భారత జాతీయ పతాకానికి అక్కడ నిలబడినటువంటి సైనికునికి సంబంధం ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకని? భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులలో అతను కూడా ఒకడు. కాబట్టి జై జవాన్ అనే మాట అక్కడ అర్థమవుతున్నది కదా మనకి. కిందకు చూడండి ఒక్కసారి. ఇక రైతు ఎడ్లతో పంటను భూమిని దున్ని పంట పండిస్తున్నటువంటి ఆ ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఈయన రైతు. ఈయన ఏం చేస్తున్నాడు? ధాన్యాన్ని పండిస్తున్నాడు, అనేక పంటల్ని పండిస్తున్నాడు. భారత జాతికి, మన దేశానికి అన్నం పెడుతున్నాడు. అన్నం పెట్టేటువంటి ఈ రైతు బిడ్డ ఫోటో ఇక్కడున్నది. దేశాన్ని కాపాడుతున్నటువంటి, దేశభక్తికి, మాతృభక్తిని ప్రదర్శించేటువంటి సైనికుని ఫోటో అక్కడున్నది. వీళ్ళిద్దరూ, ఆయన జై జవాన్ అయితే ఈయన జై కిసాన్. ఇప్పుడు మీకు అర్థమవుతున్నది కదా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకోబోతున్నాము. అందుకే ముందుగా మీరు ఈ ఉపోద్ఘాతం విన్న తరువాత అసలు పాఠంలోనికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరిని అభినందించబోతున్నాం మనం? జవాన్లని, అంటే మన దేశాన్ని నిరంతరం కంటికి రెపలా కాపాడుతున్నటువంటి జవాన్లని, సైనికులని, అలాగనే దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులని. జై జవాన్ని, జై కిసాన్ని, ఇద్దరిని మనం అభినందిస్తున్నాం అన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? ఇప్పుడు మనం తర్వాత తెలుసుకోబోతున్న పేజ్ చూడండి. ఇక్కడ ఈ కవి గారి పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారు అని చెప్పుకున్నాం కదా, వీరు ఈ కవి గారు ఈ పాఠ్యభాగాన్ని రచించారు. ఇక్కడ కూడా ఒక ఫోటో ఉన్నది చూడండి, ముఖ చిత్రం. ఇక్కడ చిత్రంలో ఏం కనిపిస్తున్నది? పిల్లలందరూ కూడా, స్కూల్ పిల్లలందరూ కూడా బ్యానర్లు కట్టుకొని అందరూ కలిసి ఒక ఊరేగింపుగా బయలుదేరారు కదా. ఈ ఊరేగింపు ఏమని రాస్తున్నాయి బ్యానర్ల పైన? సైనిక దినోత్సవం, జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అని ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? దేశానికి సైనికులు చేస్తున్నటువంటి సేవలను, వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి యొక్క గొప్పతనాన్ని అభినందిస్తూ ఈ రకమైనటువంటి ఊరేగింపు చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటివి ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతూ ఉంటాయి? స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటాయి, మన బళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. ఏ సందర్భాలలో జరుగుతాయో మీకు గుర్తుంది కదా. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తేదీ ఎప్పుడు? ఆగస్టు 15, 1947. అలాగనే జనవరి 26 రిపబ్లిక్ డే. ఈ రెండు సందర్భాలలోనూ ప్రతి స్కూల్లోనూ, కాలేజీలోని, విద్యాలయాలన్నిటా కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన మనం చూస్తూనే ఉంటాంగా, మీరు చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి జాతీయ జెండా పండుగ ఆగస్టు 15 నాడు అలాంటి ఇటువంటి ఊరేగింపులతో, ఇటువంటి ఉత్సవాలతో, ప్రదర్శనలతో మనం ఆ సైనికుల యొక్క త్యాగానికి అభినందనలు తెలియజేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ చిత్రం అర్థమైంది కదా మీకు. ఇగో ఇక్కడ స్కూల్ మాస్టర్లు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సైనికుల యొక్క త్యాగాన్ని, ఆ సైనికుల యొక్క త్యాగం చేయడం వల్లనే కదా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ముందు వరకు కూడా, 47వ సంవత్సరం వరకు కూడా మన భారతదేశాన్ని ఫ్రెంచి వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ పరిపాలించారు. ఇక బ్రిటిష్ వాళ్ళు అయితే 250 సంవత్సరాలు పైబడి మన దేశాన్ని పరిపాలించారట.
మన దేశాన్ని మనం పరిపాలించుకోకుండా వేరే దేశాల వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించటం వల్ల మనకు నచ్చినట్టుగా మనకు మెచ్చినట్టుగా ఉండగలుగుతామా మనం? కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో ప్రాణత్యాగాలు చేశారు సైనికులందరూ. మహానుభావులు ఎందరో రాజకీయ నాయకులు కూడా, చాలామంది ఉద్యమ నాయకులు కూడా ఎందరో ప్రాణాలని పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎక్కువగా నష్టపోయింది ఎవరయ్యా, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా సైనికులే. ఆ సైనికుల యొక్క త్యాగాలకు మనం చేసేటువంటి గొప్ప పండుగ సందర్భంగా, ప్రదర్శన సందర్భంగా ఆగస్టు 15 లాంటి విశేషాలు, అలాగే తర్వాత కాలంలో రిపబ్లిక్ డే అనేటువంటి సందర్భంలో, ఎందుకంటే మళ్ళీ మనకి గణతంత్ర దినోత్సవం అంటాం కదా, ఆ సందర్భంలో కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ప్రదర్శన కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందులో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి, పై బొమ్మలో ఏం జరుగుతున్నది అంటే జై జవాన్ జై జవాన్ అంటూ సైనికులకు వందనం అంటూ విద్యార్థులందరూ చేస్తున్న ప్రదర్శన మనకి కనబడుతున్నది. అంటే వాళ్ళ త్యాగాలని అభినందిస్తూ జరుగుతున్నటువంటి ప్రదర్శన. పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారండి ఇక్కడ, వీరులకు వందనం, సైనికులకు వందనం, జై జవాన్, సైనిక దినోత్సవం అంటూ నినాదాలు గట్టిగా వాళ్ళు ఆ మాటలు పలుకుతూ తిరుగుతూ ఉన్నారు. అలాగే జై జవాన్ అని ఎందుకంటున్నారు, జవాన్ అంటే రక్షించేవాడు కాబట్టి, దేశాన్ని రక్షించేవాడు కాబట్టి జై జవాన్ అని అన్నారు. ఇక జవాన్ దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వల్లనే దేశం కోసం పాటుపడే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళెవరు, ఇగో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, దేశం కోసం ఇంకా పాటుపడే వాళ్ళు, జవాన్తో పాటుగా పాటుపడేటువంటి వాళ్ళు కిసాన్ అంటే రైతు. కాబట్టి ఆయన గురించి కూడా మనం, రైతుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దేశంలో బాగోగులు కోరు, ఈ దేశం యొక్క మంచిని కోరుతూ, ఈ దేశం యొక్క సౌభాగ్యాన్ని కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించేటువంటి కర్మవీరులు ఎందరో ఉన్నారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టు. దేశం యొక్క సౌభాగ్యం కోసం, నిరంతర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేటువంటి కర్మవీరులు అంటే పని చేసేటువంటి శ్రమజీవులు అని అర్థం. నిరంతరం వాళ్ళు చేసేటువంటి కృషి, శ్రమ వల్లనే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అటువంటి ఎందరో ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు కూడా. కాబట్టి రైతులు, సైనికులు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ తొలి స్థానాలలోనే ఉంటారు. మొదటి స్థానంలోనే రైతులు, సైనికులు కూడా ఉంటారు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ పాఠం ఎందుకు చదువుకుంటున్నామో మనం. రైతుల యొక్క, సైనికుల యొక్క త్యాగాలను, వారి యొక్క శ్రమను, వారి యొక్క నిరంతర కృషిని మనం తలుచుకుంటూ వారిని అభినందించటమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు ఎన్నో పాటలు కూడా వినే ఉంటారు కదా. మీరు పాటలు విన్నప్పుడు మీకు ఎన్నో పాటలు జనరల్గా మనకు తెలుసుకుంది. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి, మన భారతదేశాన్ని పొగుడుతూ చెప్పేటువంటి పాటలు. అలాంటివి ఎన్నో పాటలు మనకి కనిపిస్తుంటాయి. రైతే రాజ్యం ఏలాలి, మన రైతుకు రక్షణ కావాలి, ఇలాంటివి కూడా ఎన్నో పాటలు మీకు సినిమాలలో కూడా వింటూ ఉంటారు కొన్ని పాటల్ని. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనేటువంటి స్లోగన్స్, ఎన్నో నినాదాలు ఉన్నాయి. అలాగనే నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన చక్కని ప్రదేశము. అంటే రైతు అన్నపూర్ణ లాంటివాడు, దేశానికి తిండి పెట్టేటువంటి రైతు దేశానికి అన్నపూర్ణ లాంటివాడు అని అర్థం వచ్చేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని మీరు వినే ఉంటారు. దేశం రక్షించేటువంటి సైనికుల యొక్క పాటలు ఉన్నాయి. అలాగే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు యొక్క పాటలు కూడా ఎన్నో మనకున్నాయి. దేశాన్ని రక్షించేటువంటి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, అంటే జనని అంటే మన తల్లి, జన్మభూమి అంటే పుట్టిన ప్రదేశం. తల్లి మన యొక్క పుట్టిన ప్రదేశము, ఈ రెండు కూడా దేనికంటే గొప్పవట, స్వర్గం కంటే గొప్పవి. జనని జన్మభూమి చ స్వర్గాదపి, స్వర్గం కంటే కూడా గరీయసి, పూజింపదగినవి, గొప్పవి. అమ్మ మనకి మాతృదేవత, కానీ ఆ అమ్మను కూడా కన్నటువంటిది ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. గొప్ప విషయం కదా మరి. అందువల్ల మన కన్న తల్లిని, మనం పుట్టినటువంటి భూమిని, జన్మభూమిని, ఈ రెండు కూడా నిరంతరం ఎప్పుడు మనం గౌరవించాలి, పూజించాలి, బాధ్యతగా ఉండాలి. కాబట్టి
ఆ గౌరవాలు పూజలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి పాఠాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అలాగని ఈ క్రమంలో మనకి రైతుల యొక్క సైనికుల యొక్క త్యాగాలని స్మరించుకుంటూ మనం నెక్స్ట్ వచ్చేటువంటి తరగతిలో మనం వారి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోబోతున్నాం.